వెల్కమ్ బ్యాక్ టు అదేంట్రా నీ ఫోటో ఎప్పుడు వేసుకున్నారా? ఇది మా అమ్మయ్య ఫోటో. యాక్చువల్ గా దీనికి లాక్ ఉంటదని తెలియక అట్లా సింపుల్ గా ఓపెన్ చేసేసినాను. అంత మాట ప్రికాషన్స్ చదువుదాం ఏమేంటి అనేది. ఓకే ఏం చదివావు? అమ్మాయి గారు రాసిందే చదివాను. నువ్వు చదువుతా? సరిపోయారు ఇద్దరును. బరువు ఎంత లేదు. నువ్వు మామూలు నటుడివి కాదు. దీనికి మంచి కోల్డ్ వాటర్ కావాలి. కూల్ వాటర్ లేవు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. లేవా? అందుకోసమే నేను లోపల ఆల్రెడీ పెట్టిన కూల్ వాటర్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సో అమ్మాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అసలు? అసలు గుర్తులేదు ఎందుకు. గుడ్, ఎల్కేజీలో పడండి. గుర్తులేదా? ఎందుకో నాకు కూడా గుర్తులేదు అనుకుంటా. చదువుకోండి ఫస్ట్. కానీ గుర్తుంది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. అరే తిప్పు తిప్పు తిప్పు. ఓకే ఓకే. రెడీ 3 2 1 గో. ఏదో తేడాగా ఉందేంటి? పోతాను, నాకు ఇది వద్దు. వద్దన్నయ్య, నేను పోతాను. దేవుడి పాట పాడు. లోపల పట్టుకో గట్టిగా. నీకు నేను ఇష్టమా అమ్మ ఇష్టమా? నువ్వు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? నాన్న. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే. అమ్మ ఏం తప్పు చేసిందిరా? కొట్టింది. కొట్టింది కాబట్టి ఇష్టం లేదంట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కొమ్మ ఉయ్యాల కోన జంపాల. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇదేం లాంగ్వేజ్ పాట? తమిళ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇంత చెత్త చేసినాం కదా మనం. అమ్మమ్మ వచ్చి మనల్ని కొట్టదంటవా? హలో, వెల్కమ్ టు లోల్లాస్ వరల్డ్. సో తమ్నైల్లో చూపించినట్టుగా మా అమ్మయ్యకి అంటే నా అమ్మయ్యన కోళ్ళకి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. నా గిఫ్ట్ ఏంటో తెలియాలంటే ఫస్ట్ అమ్మయ్య రావాలి కదా. అమ్మయ్య కమ్ 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 కమ్. సో సర్ప్రైజ్ ఏంటో చూసేద్దామా? క్లాస్ మర్చిపోయాను కదా, నాతో పాటు మీరు కూడా క్లాస్ ఏంటో చూద్దారండి. నేను కూడా రెడీ. ఈ హడావిడంతా ఎందుకనే కదా మీ డౌట్. మీకు తెలుసా మీ పిల్లలు క్యాలిక్యులేటర్ కంటే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవచ్చని, అది కూడా ఫ్రీగా. ఎస్, ఇది ఇప్పుడు పాసిబుల్ అయిందండి. ఎందుకంటే నీలకంఠ భాను ద ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటింగ్ హ్యూమన్ ఈ క్లాస్నే డిజైన్ చేశారు. ఇక్కడ మీ పిల్లలు తన సీక్రెట్ టెక్నిక్ని ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఈ సేమ్ టెక్నిక్ని యూజ్ చేసి భాను 50+ వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేశారు మ్యాథ్స్లో, ఇంక్లూడింగ్ శాకుంతలాదేవి రికార్డ్. మీ పిల్లలు కూడా భానులా మెంటల్గా పెన్ను పేపర్ లేకుండా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఈ ఫ్రీ క్లాస్ని ట్రై చేయండి. లింక్తో రిజిస్టర్ అయ్యి ఫస్ట్ క్లాస్ ఫ్రీగా విన్న తర్వాత మీకు ఫుల్ కోర్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఫస్ట్ 200 మెంబర్స్ రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు ఫుల్ కోర్స్ పై 30% డిస్కౌంట్ దొరుకుతుంది. ఈ కోర్స్ ద్వారా మీ పిల్లలు స్కూల్లో మ్యాథ్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ మ్యాథ్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో. ఈ క్లాసెస్ ఇండియా నుండే కాదు, USA, కెనడా, UK, UAE, ఆస్ట్రేలియా నుంచి కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఈ లింక్ని క్లిక్ చేసి ఫస్ట్ క్లాస్ని ఫ్రీగా వినండి. You liked it, Ameya? Yeah. You liked it? Yeah. You want to continue this class? Yeah. From US you are going to attend this class, right? Yeah. Right? Yeah. Sure. Sure. So see you soon, ma'am. Cheppu. See you soon, ma'am. See you soon. Thank you so much for joining the session. అమ్మయ్య ఎలా అనిపించింది క్లాస్? బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేసావు నువ్వు? ఎంజాయ్ చేసా. సో ఈరోజు ఏమేమి నేర్చుకున్నావు నువ్వు? 1 లైన్, 10 నెంబర్ లైన్ అండ్ 1 నెంబర్ లైన్, రైట్? సో ఇది నువ్వు యూఎస్ వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తావు క్లాస్? చేస్తా. అమ్మకి చెప్పనా మరి నేను? చెప్పు. ఓకేనా? Okay. యూ లవ్డ్ ఇట్? ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ అమ్మయ్య? కిండర్గార్టెన్. కిండర్గార్టెన్స్ అంటే తిని యూఎస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ యూకేజీని కిండర్గార్టెన్స్ అంటారు. సో వీళ్ళ దగ్గర యూకేజీ నుంచి 9th క్లాస్ వరకు కూడా క్లాసెస్ ఉన్నాయి. ఖచ్చితంగా మీ రిలేటివ్స్లో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ పిల్లలు ఉంటే ఈ క్లాస్ని అండ్ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. సో వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి అండ్ వాళ్ళ పిల్లల మైండ్ని షార్ప్ చేయండి.
సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే దీనికి సంబంధించిన లింక్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఎవ్రీథింగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకొని మీకు సూట్ అయ్యే క్లాస్ని మీరు ఎంచుకొని మీ పిల్లల్ని ఇంకా 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 షార్ప్ చేస్తారనుకుంటున్నాను. నువ్వు షార్ప్ అయిపోతున్నావు కదా? హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎప్పటి నుంచో మీరు మన నేనుకోవడంతో వీడియో చేయమన్నారు కాబట్టి ఊరికినే చేస్తే ఆ పాప యూఎస్ పాప రాదు కాబట్టి ఒక గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అనమాట. సో ఈ గిఫ్ట్ ఏంటో తెలుసా అమ్మయ్య నీకు? ఏం తీస్తున్నావు నువ్వు? నిన్న దేనికోసం ఇచ్చావు నువ్వు? ఈ రోజు మైక్ మొత్తం నీకే ఉంటది, ఓకేనా? వెల్కమ్. సో ఇదేంటో చెప్పాలి కదా నీకు. నేను ఇప్పుడు ఏంటో గెస్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటి డాగ్ ఎందుకు వచ్చింది? నాకెందుకంటే డ్రాయింగ్ కోసం. అమ్మా, డ్రాయింగ్ కావాల్సిన అన్ని నీ దగ్గరే ఉన్నాయిరా? వావ్, నువ్వు డ్రాయింగ్ చేస్తావా? డ్రాయింగ్ చూపించు ఒకసారి మా వాళ్ళకి. ఏసి చూపిస్తా. ఏసి కాదు, ఏసీ చూపించు. అదేంట్రా నీ ఫోటో ఎప్పుడు వేసుకున్నారా? ఇది మా అమ్మయ్య ఫోటో. అమ్మయ్య నీదేనది? అవును. మరి నా ఫోటో గీలేదా? ఓ మర్చిపోయినా గీయాలి. ఓపెన్ అవ్వాలంటే ఏమన్నా చెప్పాలా అమ్మయ్య? నాకు తెలిసి ఎట్లా ఓపెన్ ఎట్లా అవ్వాలి. చేయి మరి? అసలే నిజం. ఈ మాత్రం దానికి మళ్ళీ నాకు తెలుసు అన్నావు. అవును. కోతిపిల్ల నన్ను కొట్టి ఫెయిల్ అవుతావా? నువ్వే కదా కోతిపిల్ల. ఇక్కడ నా తీసుకోవద్దనట్లే. రెడీ? ఓకే శుభు, ఇప్పటికైనా వస్తుందంట అమ్మేది? వస్తుంది. నాకు భయం. మరి నువ్వు నాకు తెలియదు ఏంటో గెస్ చేద్దామంటే నాకు తెలియదు. బోర్ కూడా చూడమ్మా ఎట్లా అయిందో. యాక్చువల్ గా దీనికి లాక్ ఉంటదని తెలియక అట్లా సింపుల్ గా ఓపెన్ చేసేసినాను. ఓ నీకేం తెలియదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో దీంట్లో ఈ కిట్ లో మనకి ఒక వుడెన్ ది ఇచ్చారనమాట, ఒక రౌండ్ వుడెన్ బేస్. ఇది ఎందుకో నేను వీడియో లాస్ట్ లో చెప్తా చూడండి. మోల్డింగ్ పౌడర్, స్టెప్ 1 కోసం మోల్డింగ్ పౌడర్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ స్కిన్ సేఫ్, క్యాప్చర్స్ ఎవ్రీ డీటెయిల్స్, ఫాస్ట్ సెట్టింగ్. ఇది 500 grams ఉంది. సో ఇది మోల్డింగ్ పౌడర్ స్టెప్ 1 కోసం. ప్రికాషన్స్ చదువుదాం ఏమేంటి అనేది. ఓకే, ఏం చదివావు? అమ్మాయి గారు రాసిందే చదివాను. నువ్వు చదువుతా? సరిపోయారు ఇద్దరును. సో ఇది వచ్చేసి కాస్టింగ్ పౌడర్ 2. బరువు ఎంత ఉంది? ఓ దేవుడు, నువ్వు మామూలు నటుడివి కాదు. చాలా బరువు ఉందిరా. సో ఇది 1 kg పౌడర్. దీంతో పాటు అమ్మయ్య వావ్ శాండ్ పేపర్ ఇచ్చారు. శాండ్ పేపర్ దేనికనే చెప్తా. అండ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నీ కోసం ఒక స్టిక్ ఇచ్చారు అండ్ పెయింట్ ఇచ్చారు. మనం నెక్స్ట్ టైం వాడదాం అనమాట. ఫస్ట్ స్టెప్ 1 అన్నమాట. సో ఈ స్టెప్ 1 చేయాలంటే దీనికి మనకి కోల్డ్ వాటర్ కావాలి. 2.5 లీటర్ కోల్డ్ వాటర్. కూల్ వాటర్ లేవు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. లేవా? అందుకోసం నేను లోపల ఆల్రెడీ పెట్టిన కూల్ వాటర్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. సో మనకి 2.5 లీటర్ కూల్ వాటర్ కావాలి కాబట్టి కరెక్ట్ గా క్యాలిక్యులేటెడ్ గా ఇవైతే తీసి పెట్టుకున్నా. ఇక్కడ జూమ్ చేయండి సార్. సో క్యాలిక్యులేటెడ్ గా మెజర్మెంట్ తీసుకొని మరీ పెట్టాను అనమాట. సో అమ్మాయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అసలు? అసలు గుర్తులేదు ఎందుకు. గుడ్. ఎల్కేజీలో పడండి. గుర్తులేదా? ఎందుకో నాకు కూడా గుర్తులేదు అనుకుంటా, చదువుకోండి ఫస్ట్. కానీ గుర్తుంది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. రెడీ? 3, 2, 1 గో. ఇది 1 లీటర్. ఇది ఇంకా ఇది 1 లీటర్. ఇది 1 లీటర్. అమ్మాయి నీకు ఇన్స్టా పేజ్ ఉందా? ఉంది. ఏం పేరు మీద ఉంది? అల్లరి పిల్ల అమ్మయ్య. ఎస్, మా అమ్మయ్య కూడా ఇన్స్టా పేజ్ ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ నేను హైలైట్ చేస్తాను అనమాట. వెళ్ళి ఫాలో అవ్వండి. అమ్మయ్య కూడా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తావు కదా అమ్మయ్యను. రీల్స్ అవన్నీ కూడా చేస్తావు కదా. అంత చల్లగా ఉన్నాయరా అమ్మా. కొంచెం కొంచెంగా పోసి ఫాస్ట్ గా తిప్పాలి. ఓకే. ఇదేంటి ఈ కలర్ లో ఉందమ్మయ్య? బ్యూటిఫుల్ గైస్. నేనంటే అంట నేను. నల్ని అరే తిప్పు తిప్పు తిప్పు. మనమైతే మాక్సిమం గడ్డలు లేకుండా ప్రిపేర్ చేసేసాం. ఓకే. ఇప్పుడు
ఓకే ఓకే రెడీ 3 2 1 గో చలో ఏదో తేడాగా ఉందేంటి పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను వంటి చేస్తాం మళ్ళీ రెడీ తమ్ముడు మిస్ అయిపోయాడు కాబట్టి మనం పెడదాం నన్ను ఇలా పట్టుకో లోపల లోపల ఇలా పట్టుకోవాలి లోపల హ్యాండ్ అలా పట్టుకోవాలి ఓకే అమ్మయ్య నీకు పాటలు పట్టుకుని ఉండు అలాగా కదపకూడదు అస్సలు ఓకేనా పట్టుకోటి వదిలేస్తున్నావు మళ్ళీ అమ్మయ్య నీకు పాటలు వస్తాయా వస్తాయి ఏ పాట పాడు ఒక పాట నాకు మహేష్ బాబు దేవుడి పాట పాడు లోపల పట్టుకో గట్టిగా నాకేది ఇష్టం బాబు ఓకే నీ ఇష్టం పాడు నాకు మహేష్ బాబు నీకు మహేష్ బాబు అంటే ఇష్టం మహేష్ బాబు అంటే ఇష్టం అంటే మహేష్ బాబు పాడు మరి చెప్పనా సుందర సుందరి నమాజి రాజు అంతే వచ్చి నాకే అయిపోయిందా పాట అయిపోయినాకన్నీ వచ్చి ఇంకా దేవుడి శ్లోకాలు రావా ఉక్రమంతం వచ్చి అంతే అది చెప్పు మరి ఉక్రమంతం శితం వాపి భుంజారం మా గుణావితం విముర నాని పశ్యంతి నాను విద్యాదశ సరస్వతి గట్టిగా అవుతుంది తెలుస్తుందా ఎందుకు అప్పుడే వదలొద్దు ఎందుకు అవుతుంది అది అవుతుంది అలాగే వెనక్కి వెళ్ళి బాగుందా బాగుంది కూల్గా ఉంది కదా అవునా ఇంకొకటి సరస్వతి నమోత్సవం చెప్తావా ఆ సరస్వతి నమస్సుద్యం వరదే కామరూపిణి విద్యారమ్మం కరిష్యామి సిద్ధి భవతు మేషరా ఓకే నీకు నేను ఇష్టమా అమ్మ ఇష్టమా నువ్వు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా నానా చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే అమ్మ ఏం తప్పు చేసిందిరా అమ్మనా కొట్టింది కాబట్టి ఇష్టం లేదంట మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో ఆల్మోస్ట్ మనకి ఇది గట్టి పడడానికి 15 minutes పడుతుంది. అమ్మయ్య కొమ్మ ఉయ్యాల పాట పాడొచ్చు. పాట మొత్తం వచ్చేది కదే నీకు. కొమ్మ ఉయ్యాల కోన జంపాల. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇదేం లాంగ్వేజ్ పాట? తమిళ పాట. మీకు తెలియకపోతే తెలుసుకోండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? లేదు వస్తున్నామే. ఏంటమ్మయ్య నీ స్కిన్ అది స్లోగా తీయాలి. స్లోగా డిస్టర్బ్ అవ్వకుండా స్లోగా తీ. ఓకేనా? స్లోగా తీయాలి. డిస్టర్బ్ చేయొద్దు. చల్లగా ఉంది హ్యాండ్ ఇది. ఇప్పుడు నా హ్యాండ్ అమ్మయ్య. రెడీ 3, 2, 1. వావ్, కొంచెం ఇక్కడ ఎక్కడో మిస్ అయింది. మిగతా అంతా వచ్చేసింది. అమ్మా లోపల చూడు ఒకసారి. అమ్మ ఇక్కడ ఏదో డిస్టర్బ్ చిన్న ముక్కు ఉంది, తీసేది. ఇది నీకు నాకు మధ్య హ్యాండ్ లో ఉండిపోయింది కాబట్టి లోపల చూడు. ఇది నాకు నీకు మధ్యలో ఉండిపోయింది. సో మాక్సిమం రెడీ అయిపోయింది మన హ్యాండ్ ప్రింట్. ఓకే, మనం ఎక్స్ట్రా లేయర్లన్నీ తీసేద్దాం ఇప్పుడు. అమ్మయ్య వాట్ ఇట్ ఈస్ అసలు? I don't know. You don't know? Yep. I'll tell you what it is. అంత గూగుల్ పట్టుకుంటుంది. రబ్బర్ లా ఉంది కదా. అది డిస్టర్బ్ చేయొద్దు. సో కొంచెం సేపటి కోసం ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వస్తాం. ఓకేనా? మళ్ళీ అమ్మమ్మ ఏది ఉంది ఇది? అమ్మో చాలా ఉందిరా. కర్డ్ రైస్ తింటాం వల్ల. సో దీన్ని ఇప్పుడు కట్ చేసి దాంట్లో 250 ml ఏమన్నారు మమ్మీ? ఒకసారి వాటర్ బాటిల్ అనుకో. పక్కా కొలతలతో చేస్తున్నా. మీకు డైరెక్ట్ గా మాకు వ్యూవర్షిప్ కూడా డైరెక్ట్ గా వస్తుంది. మా జారా గారు ఒకడు, మా కిట్టు గారు ఒకడు. ఏదో ఒక రోజు వాళ్ళతో కూడా నేను మౌల్డ్ చేస్తా. బాగా నచ్చిందా? రోజు ఒకటి చేద్దాం అమ్మా. అప్పుడు కానీ నేను ఇండస్ట్రీలో సీరియల్ సంపాదన అంటే ఆమె పట్టు అట్లుంటది మనతోని. సో ఇది ఏంటి అది అనేది నేను క్లియర్ గా లింక్ పెడతా మన నా డిస్క్రిప్షన్ లో. అమెజాన్ లో తీసుకున్నా నేను. ఇది ఎంత అవుతుంది ఏంటి అనేది లింక్ అంతా పెడతా. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ పోయాలి. స్లోగా పోయి మొత్తం పోసే అసలు ఇది బాగుంది. చాంట్ లాగుంది, కొంచెం వాటర్ మిల్క్ లాగుంది, కొంచెం 250 ml అన్నాడు కానీ నాకు తెలిసి సరిపోదు. కొంచెం ఇక్కడ ఉన్నాయి. కన్సిస్టెన్సీ మనకి ఏంటంటే కర్డ్ ఉంటుంది కదా, థిక్ కర్డ్. ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి.
నాకు డ్రాయింగ్ ఇది అయిపోయాక ఆ డ్రాయింగ్ చేస్తున్నాం హార్ట్స్. నాకు బుక్ ఉంది and నాకు పెన్ ఉంది సపరేట్ ఛానల్ కూడా ఉందండి. ఈ సోదంతా వినాలనుకుంటే ఆ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లరి పిల్ల అమ్మయ్య అని యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే ఓకే వెళ్ళి ఆ వీడియో అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మయ్య ఈ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. అమ్మమ్మ అట్ల పైన తీసుకోరమ్మంటే అట్లా వేస్తున్నాం. అమ్మమ్మ నిజంగా లేచి వెళ్తుంది. రెడీ పోద్దామా? 3, 2, 1 గో. వావ్ కానీ ఏం కాదు. పోరు అమ్మ కరెక్ట్ గా ఇచ్చారు రమ్మే. అది ఇంట్లో సరిపోయేలాగా ఇచ్చారు. అసలు ఇంత కూడా పోకుండా పట్టుకునేలాగా. అబ్బా కింద పోతుంది అసలు. చెయ్యాలి లోపలికి అవునవును. వీడు కూడా ప్రోమో స్టార్ట్ చేసింది. వీడు కూడా చేసింది. ఏ మంత్రం రా? ఏ లాంగ్వేజ్ రా? బుడగలు చూసిన ఎట్లా వస్తున్నాయో. బాగా కనెక్ట్ అయినట్టుంది. దీన్ని ఇలాగా పక్కన పెట్టేద్దాం. ఓకే నేను ఓకే. ఇప్పుడు డ్రాయింగ్ చేసుకుందాం. అల్లుడు నువ్వు తగ్గొద్దు. ఇప్పుడు నేను అది యోగాసనమా? బాగా ఊపిరి పీల్చండి, ఆపండి. వచ్చేసాడు రాడు. ఇంత చెత్త చేసినాం కదా మనం. అమ్మమ్మ వచ్చి మనల్ని కొట్టదంటావా? కొట్టదు. ఇది ఇంత క్లీన్ చేయాలంటే అమ్మమ్మకి తలనొప్పి యాక్చువల్ గా. గట్టిగా అయిపోయింది. యాక్చువల్ గా 2 hours తర్వాత అన్నారు. బట్ మేము 24 hours తర్వాత తీసాం. అంత బిజీగా ఉంది అమ్మయ్య కదా అమ్మయ్య. అవును. జస్ట్ రివర్స్ చేసేద్దామా? ప్యాషన్ ఉన్నావా? నువ్వు ప్యాషన్ ఉన్నావా? ఓ మై గాడ్ వాటర్ కూడా వచ్చింది అమ్మయ్య ఇక్కడ. ఓపెన్ చేద్దామా? అమ్మయ్య చూడు, ఇక్కడ చూడు. బాబా ఇక్కడ రాని ఒకసారి పట్టుకో, పగిలిపోద్ది జాగ్రత్త. అదేంటమ్మయ్య నీ వేలు సగమే ఉంది, కింద అనిచ్చావా? ఇక్కడ వేలు సగమే ఉంది. ఈ వేలు కింద అనిచ్చింది అనుకుంటే ఈ వేలు సగమే వచ్చింది. బట్ మిగతా అంతా బాగా వచ్చింది. వావ్. ఈ స్టిక్ ఎందుకు ఇచ్చారు తెలుసా? ఈ వేస్టేజ్ ఉంది. అబ్బా నా రింగ్ చూడు యాస్టీజ్ వచ్చింది అమ్మయ్య. మనం దీన్ని నీట్ గా క్లీన్ చేసి కలర్ వేద్దాం. ఓకేనా? ఫైనల్ అవుట్పుట్ ఇదన్నమాట. వై ఇంకా ఇప్పుడు ఫైనల్ టచ్ అప్ మామయ్య. ఫైనల్ టచ్ అప్ ఏం తెలుసా? అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. బట్ ఇది నా గుర్తుగా అమ్మయ్య నాతోనే ఉంచిపోయింది అనమాట. యూఎస్ వెళ్ళిపోయింది కాబట్టి. ఇది మీకు నచ్చినట్టయితే ఇది నేను ఎక్కడ ఆర్డర్ పెట్టానో తెలుసుకోవాలనుకుంటే కనుక వీడేంటో చెప్పరా, మ్యాటర్ చెప్పు. సో మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది, ముగ్గురికి నచ్చింది. కాబట్టి మీకు కూడా నచ్చినట్టయితే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. Lolla's World and miss you అమ్మయ్య.